మీకు తెలుసా మీరు ఫిల్ చేసిన ఎస్ఆర్ ఫామ్ బిఏలో తన సాఫ్ట్వేర్ లో ఆన్లైన్ చేసే వరకు మీ ఎస్ఆర్ ప్రక్రియ విజయవంతం కానట్లే. ఇవాళ వీడియోలో మీ అప్లికేషన్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలి, ఎస్ఆర్ యొక్క ముఖ్యమైన తేదీలు ఏంటి, ఒకవేళ ఇప్పటికీ మీ ఇంటికి బిఏలో రాకుంటే అతని కాంటాక్ట్ నంబర్ మీరు ఎలా తెలుసుకోవాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యంగా ఎస్ఆర్ యొక్క ముఖ్యమైన తేదీలను చూస్తే ఏపీలో 15th జూన్ నుంచి 14th జూలై వరకు అండ్ టీజీలో 25th జూన్ నుంచి 24th జూలై వరకు బిఎల్ఓస్ మీకు ప్రతి ఇంటికి 3 సార్లు విజిట్ చేసి మీకు 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒకటి మీరు ఉంచుకొని రెండవది ఫిల్ చేసి బిఎల్ఓకు సబ్మిట్ చేయాలి. ఎవరికైతే ఒకే ఫామ్ ఇచ్చారో వారు ముందుగా జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు నింపిన ఫామ్ ని ఏపీలో 14th జూలై వరకు, టీజీలో 24th జూలై వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ తేదీలోపు మీరు సబ్మిట్ చేసిన వారిగా మీ డీటెయిల్స్ ని బిఏలో ఆన్లైన్ లో అప్డేట్ చేయాలి. అలాంటప్పుడే మీ నేమ్ ఎలక్షన్ కమిషన్ ఈ తేదీలో ప్రింట్ చేసే ఎస్ఆర్ ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ 2026 లిస్ట్ లో మీ పేరుంటుంది. లేదంటే మీరు చేసినంతా వేస్టే. ఇప్పుడు బిఏలో మీ ఫామ్ ని ఆన్లైన్ చేశాడా లేదా అనే స్టేటస్ తెలుసుకోవడానికి మీ బ్రౌజర్ లో voters.eca అని టైప్ చేసే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ అయి ఉంది. మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి వచ్చేయచ్చు. ఇప్పుడు ఇందులో ఫిల్ ఎమ్యునరేషన్ ఫామ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఓటీపీతో లాగిన్ కండి. ఒకవేళ యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తే కింద ఉన్న సైన్ అప్ ని సెలెక్ట్ చేసి యూజర్ ని క్రియేట్ చేసుకోండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేశాక కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ లేటెస్ట్ ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి కింద సెర్చ్ చేయండి. ఇప్పుడు కింద మీ ప్రెసెంట్ ఓటర్ ఐడిలో ఉన్న ఓటర్ ఇన్ఫర్మేషన్ కింద చూపిస్తుంది. దీని ప్రకారం మీరు ఫిల్ చేసి ఇచ్చిన ఫామ్ ని బిఏలో ఇంకా ఆన్లైన్ చేయలేదని అర్థం. ఇక్కడ కావాలంటే మీరు ఓన్ గా కూడా ఆన్లైన్ లోనే 2002 ఓటర్ వివరాలు ఎంటర్ చేసి మీ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు. దీనికి మీ ఆధార్ అండ్ ఓటర్ ఐడిలో పేరు మాత్రం సేమ్ గా ఉండాలి. అలాంటప్పుడే మీకు ఆన్లైన్ లో పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు ఆన్లైన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీ బిఏలో కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది ఒక ఓటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు మరొక ఓటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చూడడానికి బ్యాక్ కి వచ్చేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ప్రెసెంట్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన లేటెస్ట్ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన సెర్చ్ చేయండి. ఇప్పుడు మీరు కింద చూడొచ్చు, యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ విత్ మొబైల్ నంబర్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఏలో. అంటే మీరు నింపిన ఫామ్ బిఏలో తన సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేశాడని అర్థం. మీకు మళ్ళీ ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మీరు మీ బిఏలో ఫామ్ ని ఆన్లైన్ చేసే వరకు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరి డేట్ వరకు మీకు ఈ విధంగానే చూపిస్తే మీరు రిస్క్ తీసుకోకుండా మీ ఫామ్ ని ఆన్లైన్ లో సబ్మిట్ చేయండి. లేదంటే లిస్ట్ లో మీ పేరు రాదు. ఇప్పుడు చాలా మందికి ఆన్లైన్ లో చేయడం రాక ఆఫ్లైన్ లో బిఏలో ఇచ్చే ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారు మీ ఏరియాలో మీకు అసైన్ అయిన బిఏలో ఎవరో అండ్ అతని కాంటాక్ట్ నంబర్ ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చెప్తాను. దీనికోసం ఇక్కడ బుక్ కాల్ విత్ బిఏలోని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ లో మీ లేటెస్ట్ ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీకు అసైన్ అయిన బిఏలో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇందులో మీ నేమ్ అండ్ బిఏలో నేమ్ చూపిస్తుంది. ఇప్పుడు తనకి మీరు కాంటాక్ట్ అవ్వడానికి కింద మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన సెండ్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్న రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ పై మీకు ఒక మెసేజ్ చూపిస్తుంది. ఇందులో మీ నేమ్ ని మెన్షన్ చేసి మీరు తనకి మాట్లాడాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ని తనకి వెళ్తుంది. ఒకవేళ బిఏలో మీ మెసేజ్ కి రెస్పాండ్ అవ్వకుంటే మరో ప్రాసెస్ ద్వారా మీరు డైరెక్ట్ గా బిఏలో కాంటాక్ట్ నంబర్ ని కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇక్కడ ఓకే చేసి ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో నో యువర్ పోలింగ్ అఫీషియల్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇందులో మీ లేటెస్ట్ ఓటర్ ఐడి నంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీకు అసైన్ అయిన బిఏలో అండ్ ఈఆర్ఓ అండ్ డిఓ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇందులో వీరందరి నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు నేరుగా కాల్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ తో పాటు మీకు సంబంధించిన ఫామ్ ని సబ్మిట్ చేయమని అడగవచ్చు. అండ్ ఇప్పటి వరకు ఫామ్ రాని వారు ఉంటే మీ ఫామ్ డీటెయిల్స్ చెప్పి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫామ్ స్టేటస్ ని ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.